గాంధీ భవన్లో టీపీసీసీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే కాసేపటి క్రితం టీపీసీసీ క్రమశిక్షణ జరిగింది. తాజాగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఆ తర్వాత పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. గాంధీ భవన్లో టీపీసీసీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే కాసేపటి క్రితం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. తాజాగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఆ తర్వాత పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు సునీల్. గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం కొనసాగుతూ ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. సమావేశానికి సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీఏసీ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఇక పీఏసీ సభ్యులుగా కొత్తగా ఇందులో చాలామంది నియామకమయ్యారు. కొత్త కమిటీ మొట్టమొదటిసారిగా సమావేశం అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం దిశగా ఈరోజు పార్టీ దిశానిర్దేశం చేయబోతున్నారు. పీసీసీతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి, ఎవరు కూడా దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా కూడా నేతలకు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెళ్లే దిశగా పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలి. ఇక ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసింది. గతంలో కూడా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసింది. అంతేకాకుండా పేదలకు సన్నబియ్యం ఇస్తుంది, ఉచిత ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పిస్తుంది. 6 గ్యారంటీ అమల్లో భాగంగా ఇప్పటికే వాటిని అమలు చేస్తూ ఉంది. కానీ అనుకున్న స్థాయిలో అనుకున్న విధంగా క్షేత్రస్థాయిలో వాటిని ప్రచారం చేయట్లేదు. ఆ దిశగా వెనుకబడి ఉన్నాం. సో ఇంకా కూడా వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళే విధంగా ఎలాంటి కార్యాచరణను రూపొందించాలి అనేది ఈరోజు సమావేశంలో నిర్ణయించి వాళ్ళకు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. అప్పటికే పార్టీ శ్రేణులను సిద్ధం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలి అనేది కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. ఇంకా ప్రధానంగా ఆ పార్టీలో కొంతమంది నేతల మధ్య అంతర్గత విభేదాలున్నాయి. సో పార్టీలో ఉన్నట్టు అంటే ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆ దిశగా ఫోకస్ చేయడం కాకుండా వాళ్ళని పిలిచి మాట్లాడే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలి అని కూడా ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా సమావేశం కాబోతుంది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీని కూడా మొట్టమొదటిసారి టీపీసీసీకి నియమించారు. గతంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అనేది లేకుంటుంటే కొంతమంది సీనియర్లతో కలిసి జగ్గారెడ్డి కావచ్చు, అదేవిధంగా విహెచ్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి కొంతమందిని అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమించారు. అడ్వైజరీ కమిటీ ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి అనుసంధానంగా ఉండే విధంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీ బలోపేతానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కూడా చర్చించబోతున్నారు. ఇక ఈ సమావేశాల తర్వాత ఇటీవల పీసీసీ నూతన కమిటీని నియమించారు. ఇటు ఉపాధ్యక్షులతో పాటు దాదాపు ప్రధాన కార్యదర్శులు నియమించారు. వాళ్ళ నియామకానికి సంబంధించి వాళ్ళకు నియామక పత్రాలు కూడా అందజేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీతో పాటు సీఎం కూడా పాల్గొనబోతున్నారు. ఇక మొత్తంగా ఈరోజు గాంధీ భవన్లో హడావుడి నెలకొందనేది చెప్పాలి. ఈ ఉదయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా సమావేశమైంది. ఆ క్రమశిక్షణ కమిటీ ఇక రాబోయే రోజుల్లో తమ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు ప్రాథమికంగా చర్చించారు. ఈ నెల 26వ తేదీన మరోసారి సమావేశమై ఇప్పటికే పీసీసీకి అందినటువంటి ఫిర్యాదులపై ఒకసారి డిస్కషన్ చేసి వాళ్ళకు వాటికి సంబంధించి ఒక కమిటీ వేయాలా, లేకపోతే వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిచి విచారించాలా, ఏం చేయబోతున్నారు అనేది ఈ నెల 26వ తేదీన ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఎవరు కూడా కాంగ్రెస్ ప్రాథమిక సిద్ధాంతాలను మర్చి ఇతర నేతలపై విమర్శలు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
చెప్తున్నారు. ఆ దిశగా ఖచ్చితంగా పార్టీ వాళ్ళపై చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా పార్టీ నిర్ణయాలకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. ఇక 26వ తేదీన మరోసారి పిసిసి క్రమశిక్షణ కమిటీ కూడా సమావేశం కాబోతుంది. మురళి, ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల మీద అధిష్టానం కూడా ఒకంత అసంతృప్తితో ఉంది. డెఫినెట్గా సంయమనం కావచ్చు, లేకపోతే వాటికి పరిష్కారం కావచ్చు చేయాలనేటువంటి ఒక మాట, ప్రజల్లోకి నేరుగా వెళ్ళాలనే అంశాలకు సంబంధించి కూడా క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. దీని మీద ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి సునీల్? క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఇప్పటికే మరో తేదీన అంటే 26వ తేదీన సమావేశం కావాలని చెప్పేసి ఈరోజు భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఇప్పటికే పిసిసికి అందినటువంటి ఫిర్యాదులన్నిటిపై సమీక్ష చేయబోతున్నారు. వరంగల్లో కొండ దంపతులకు సంబంధించి ఇప్పటికే వరంగల్ ఎమ్మెల్యేలు కలిసి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిశారు. పిసిసి కూడా ఫిర్యాదు చేశారు. గజ్వేల్లో కూడా గ్రూప్ తగాదాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఫిర్యాదులు అందాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నేతల మధ్య విభేదాలు ఉన్నాయి, అవి కూడా పిసిసికి ఫిర్యాదులు అందాయి. వీటన్నిటికి సంబంధించి ఇక వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇరు వర్గాలతో వ్యక్తిగతంగా మాట్లాడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం ఇక ఊరుకునేది లేదు అనేది పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్తున్నారు. సో తీవ్ర విభేదాలు ఉన్న చోట ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక వరకే ముందుకు వెళ్తాం అని చెప్పేసి చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఏదైతే వరంగల్కి సంబంధించి కొండా దింపపై కావచ్చు, అదేవిధంగా గజ్వేల్, ఇక మిగతా నియోజకవర్గాల్లో నేతలపై వచ్చినటువంటి ఫిర్యాదులపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ కమిటీలు ఇచ్చే నివేదికలు కావచ్చు, క్రమశిక్షణ కమిటీ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఒక యాక్షన్ తీసుకోబోతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.